హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ జుట్టు ఊడకుండా పర్మనెంట్ గా ఉండదా, మళ్ళీ ఊడిపోతే ఏంటి అని చాలా మంది డౌట్ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మొదటిసారి చేసిన తర్వాత మీకు కొన్ని పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మెడిసిన్స్ ఇస్తారు. ఇవి కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తూ ఉంటే మీకు ఇటువంటి హెయిర్ లాస్ అవ్వకుండా అది మెయింటైన్ అవుతూ మీ రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ రిప్లేసింగ్ ద మినోక్సిడిల్ అండ్ ఫినాస్ట్రైడ్, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆల్రెడీ అక్కడ ఉన్న హెయిర్, బేబీ హెయిర్ ఏదైతే ఉంటుందో నేటివ్ హెయిర్, అది రాలిపోయి ఇప్పుడు మన ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మధ్యలో గ్యాప్స్ అనేవి కనిపిస్తూ రిజల్ట్ కొంచెం కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూ నీడ్ టు బి కన్సిస్టెంట్ విత్ ద మెడికేషన్ ప్రొవైడెడ్. అలాగే యువర్ లైఫ్ స్టైల్ ఏదైతే స్లీప్ ప్యాటర్న్ కానీ, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ వదిలేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల గివ్ ఏ ఓవరాల్ గుడ్ రిజల్ట్. ఇన్ కేస్ మీరు గ్రేడ్ 2, గ్రేడ్ 3లోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళారు అనుకోండి, ఆ గ్రేడ్ 3, గ్రేడ్ 4 హెయిర్ కనుక ఏదైతే క్రౌన్ ఏరియా వీటిలో ఉన్న హెయిర్ని కాపాడడం కోసం యూ నీడ్ టు కీప్ యూటిలైజింగ్ సమ్ మెడిసిన్. కానీ హెరిడిటరీగా మీకు అక్కడ కూడా హెయిర్ లాస్ ఉన్న మీ పేరెంట్స్ కానీ ఇక్కడ వరకు హెయిర్ లాస్ ఉంటే, సో ఇఫ్ ఇట్ గోస్ ఫర్దర్ యూ మైట్ నీడ్ ఏ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఏ ఫ్యూచర్. యూ 35 years 37 years చేయించుకుంటే 45-47లో మళ్ళీ బాల్డింగ్కి వెళ్ళి మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి.